బెంగాల్ సర్కార్ అయితే కీలకమైన నిర్ణయమే తీసుకుంది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్ని వాస్తవంగా మనం అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్లు వీళ్ళు ఇండియాలోకి చొరబడ్డారని చెప్తే కోర్టులో కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న కోర్టు 3 నెలలు 6 నెలలు జైలు శిక్ష వేస్తుంది. ఆ జైలు శిక్ష తర్వాత డిపోర్ట్ చేయాలని డిపోర్ట్ చేయమని కోర్టు చెప్పదు. అది మాకు సంబంధం లేదంటది. అక్రమంగా వచ్చినందుకు శిక్ష మాత్రమే అంటది. వాళ్ళకి 6 నెలల పాటు జైల్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి బిర్యానీలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వాడు ఈ కేసులో నేను అప్పీల్కి వెళ్తున్నానని అక్కడే కూర్చుంటాడు. లేదా బెయిల్ తీసుకుంటారు. వీళ్ళకి కొన్ని ముస్లిం సంఘాలు తోడుంటాయి, లేదా స్వచ్ఛంద సంస్థల పేరుతో తోడుంటారు. వీళ్ళకి బెయిల్ ఇప్పిస్తారు. బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి దేశం విడిచిపోకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కథ నడుపుతున్నారు. ఇప్పుడు ఈ గొడవ అంతా లేదు. అక్కడ వచ్చినట్టు సువేందు అధికారి ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే జైళ్లలో వేయడం, భారతీయులు కట్టిన డబ్బుతో వాళ్ళని మేము మేపం, బంగ్లాదేశీలు దొరికితే వాళ్ళని తిరిగి బంగ్లాదేశ్కి పంపించేస్తాం అంటూ బీఎస్ఎఫ్కి అప్పచెప్పేస్తున్నారు వాళ్ళని.